నమస్కారం. ఈరోజు మనం జీవి సత్యనారాయణ గారితో ఉన్నాం, సీనియర్ బిజినెస్ అనలిస్ట్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏదైనా పే చేయాలి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్న ఎక్కడికి వెళ్ళినా కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అంటున్నాం. రైట్. అసలు ఇవి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు. అవును. కానీ పేటిఎం ఎందుకని ఇప్పుడు డౌన్ అయింది? ఎక్కువ గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేస్తున్నాం కానీ పేటిఎం డౌన్ అయింది. అండ్ ఆర్బీఐ వాళ్ళు కూడా బ్యాన్ చేశారు అని చెప్పేసి దాన్ని తక్కువ వాడకం అయిపోయింది. ఎందుకని అసలు దీని రీజన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నువ్వు అన్నట్టు గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటిఎం తెలవని వాళ్ళు లేరు. అంటే ఏదైనా సరే మనం ఒకప్పుడు బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాలంటే, డిపాజిట్ చేయాలంటే క్యాష్ వోచర్ రాయటం, చెక్కులు, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉండే. ఎప్పుడైతే ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటిఎం, గవర్నమెంట్ కూడా చాలా ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి, అంటే ఇట్లాంటి యాప్లు ఉన్నాయి. అంటే యాప్ల ద్వారా ఏంటది, ఈజీగా ఫండ్స్ మనకి రావాలన్నా మనం ఇవ్వాలన్నా జీపే డౌన్లోడ్ చేసుకో, ప్లే స్టోర్కి వెళ్ళి క్లిక్ చేయి అనగానే నెంబర్ కొట్టు, పేరు కొట్టగానే వెళ్ళిపోతుంది, లేకపోతే మనకు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎంత అంటే కొన్నాళ్ళ తర్వాత, అంటే ఉదాహరణకి ఇప్పుడు రైతు బజార్కి పోయి 5 రూపాయలు 10 రూపాయలు ఆకుకూరలు కొన్నా, కూరగాయలు కొన్నా ఎంత 10 రూపాయలు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. ఎందుకంటే చిల్లర లేదయ్యా అంటారు, వీళ్ళు క్యారీ చేసేటట్టు లేరు. అంటే ఈ 5లు 10లు 20లు 50లు ఏమన్నా అనగానే స్కాన్ చేయటం, గూగుల్ పేనో, ఫోన్పేనో, పేటిఎం చేయటం. అయితే ఇవి ఎంతగా అంటే అంత మనకు భాగం అయిపోయింది. అంటే అవి లేకుండా మనం ఏమి పని చేయలేని స్టేజ్కి వచ్చినాం. అంటే ఎందుకు పైసలు క్యారీ చేసేది లేదు. రెండోది ఎందుకు, సెల్ ఉంటే చాలు, స్కాన్ ఉంటే చాలు, పేరు చెప్పు, నెంబర్ చెప్పు అని అంటారు. అయితే ఈ పేటిఎం ఏంటిది ఇష్యూ అంటే, ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని వాళ్ళది, పేటిఎం వాళ్ళది ఒక బ్యాంక్ ఉంది. ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఆర్బీఐ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతిక్రమించిండ్రు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద బ్యాన్ చేయడం జరిగింది. ఎలాంటి బ్యాను, ఏం బ్యాను అంటే, ఫిబ్రవరి 29 వరకు ఎవరైతే పేటిఎంలో అకౌంట్లు ఉంటాయో, ఎస్బీఐ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, డిపాజిట్లు ఉంటాయో అవన్నీ పొడిగించకూడదు, కొత్తవి తీసుకోకూడదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంటు. అంటే ఆంక్షలు, వీళ్ళు ఆంక్షలు అతిక్రమించారు. అంటే నిబంధనలు, పేటిఎం వాళ్ళు పేమెంట్ బ్యాంకు నిబంధనలు, అంటే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించిండ్రని ఆర్బీఐ వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. ఎప్పుడైతే ఈ న్యూస్ మార్కెట్లోకి వచ్చిందో, ఒకటి జనరల్గా ఏం జరుగుద్ది అంటే, షేర్ మార్కెట్లో ఒకటి ఫస్ట్ సెంటిమెంట్ ఉంటుంది, రెండోది ఒక బ్యాడ్ న్యూస్ కనుక ఒక కంపెనీ మీద కనుక వస్తే ఇక తర్వాత అది ఇక ఎక్కువ శాతం లాస్ అవుతుంది. ఎందుకంటే తర్వాత ఉదాహరణకి చాలా ఉన్నాయి అట్లాంటి పాతవి. ఉదాహరణకి ఒక 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ జనవరిలో హిండెన్బర్గ్ అని ఒక కంపెనీ ఉంది, ఆదాని మీద ఎలిగేషన్ పెట్టడం జరిగింది. హిండెన్బర్గ్ ఆదాని మీద ఎలిగేషన్ పెట్టడం ఆలస్యం, షేర్లన్నీ బాటంకి రావడం జరిగింది. వాళ్ళకి 1 year పట్టింది. నేను నిజాయితీ పరుణ్ణి, యుఎస్ సుప్రీంకోర్టే ఈ హిండెన్బర్గ్ గోడు ఫ్రాడ్ ఎలిగేషన్ చేసిండు ఆదాని మీద అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు 1 year పట్టింది. అంటే ఆదాని వాళ్ళు ఈ 1 year పాటు ఈ హిండెన్బర్గ్ ఏదైతే ఎలిగేషన్ పెట్టిందో దాన్ని నిరూపించుకోవడానికి. అయితే ప్రతి కంపెనీ మీద ఎప్పుడో ఒకసారి బ్యాడ్ న్యూస్లు వస్తాయి. ఆ బ్యాడ్ న్యూస్లు వచ్చినప్పుడు ఆ కంపెనీ పోతుంది. ఉదాహరణ సత్యం కంప్యూటర్ ఉంది, 2009 జనవరి 6వ తారీఖు నాడు రామలింగరాజు నేను తప్పు చేశా అని అరెస్ట్ కావటం, స్కాము, ఇక కథం ఇంకా పోయింది. అది ఆ సత్యం కంప్యూటర్ అప్పటి వరకు ఉన్నటువంటి గుడ్ విల్, బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోవటం జరిగింది. తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. అలా ప్రతిదీ ఏదైతే ఉందో షేర్ మార్కెట్లో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్ మామూలుగా ఫాల్ కాదు. అయితే ఇప్పుడు ప్రజెంటు పేటిఎం ఫాల్ అవటం. అయితే ఎప్పుడైతే ఈ షేర్ మీద ఆ ప్రభావం ఉంటుందో, ఫాలో అవుతుందో, మరి పేటిఎం అనేది ఈ రోజుతోటి కాదు. ఆయన ఒక బ్రాండ్ అనుకో, గుడ్ విల్ అనుకోండి, ఒక క్రియేట్ చేసుకోవటం అనుకోండి, ఎంత కష్టపడితే ఆ ఒక బ్రాండ్ కానీ గుడ్ విల్ కానీ క్రియేట్ అవుతుంది, అయింది. పేటిఎం అనేది చాలా పాతగా అందరికీ తెలిసింది. ఏంటిది, పేమెంట్లో. పేటిఎం అంటే పేమెంట్, మనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్. తర్వాతనే గూగుల్ పేలు, ఫోన్పేలు బాగా అయినాయి. అయితే ట్రాక్ రికార్డుని బట్టి అవి తొందరగా క్లిక్ అవుతాయి. ఇప్పుడు గూగుల్ వాళ్ళది గూగుల్ పే, ఫోన్పే, ఇట్లా ఎవరైతే బ్రాండ్ వెనకాల ఉంటారో వాళ్ళని బట్టి, ఇప్పుడు యాహూ వాళ్ళు అనుకోండి, గూగుల్ వాళ్ళది అనుకోండి, ఓకే వెనకాల ఎవరు ఉన్నారు చూస్తారు. పేటిఎంను ఏదైతే ఉందో అది బాగా క్లిక్ అయింది. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఆంక్షలు విధించినాక ఫిబ్రవరి 29 వరకు అని మొన్నటి వరకు ఉండి, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మార్చి 15 వరకు పొడిగించారు. వీళ్ళు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో
అవి ఫిబ్రవరి 29 దాకాని మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు ఉండేది. మనం ఈ ఎపిసోడ్ చేసే టైంకి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మార్చి 15 వరకు కూడా ఈ పేటిఎం వాళ్ళు ఆర్బీఐ నిబంధనలకు ఆంక్షలు ఏదైతే ఉందో అవన్నీ ఉన్నాయి. అయితే ఈ లోపులో గనక మార్చి 15 వరకు పేటిఎం గనక ఈ ఆర్బీఐ రూల్స్ రెగ్యులేషన్స్ని అతిక్రమించిండ్రు, ఏదైతే ఆంక్షలు విధించిండ్రో వాటికి గనక రిప్లై ఇచ్చేసి వాళ్ళకి గనక సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు మళ్ళీ ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆంక్షల్ని కంటిన్యూ చేయొచ్చు, ఆపేయచ్చు, లేకపోతే ఇక క్లోజ్ అని కూడా అనొచ్చు. అదంతా మళ్ళీ మనం రాబోయే రోజుల్లో మనం వినొచ్చు, చూడొచ్చు. అయితే మన పని ఏంటిది, ఇప్పుడు పేటిఎం ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో పేటిఎంలో డిపాజిట్లు కానీ, పేటిఎంలో ఎస్బీఐ అకౌంట్ కానీ, పేటిఎం గూగుల్ మనం యాప్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దూరంగా ఉండటం అనేది నా యొక్క సలహా, నా యొక్క ఒపీనియన్. ఎందుకు, ఇప్పుడు మీ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఏం చేయాలి, పేటిఎం ఏదైతే ట్రాన్స్ఫర్ పెడుతున్నామో ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మనకెందుకని మేలకుండా ఏం చేయాలి, ఆ పేటిఎం యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవటం ఒకటి ఉత్తమం. నెంబర్ 2, ఒకవేళ అందులో కానీ ఎస్బీఐ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, డిపాజిట్స్ కానీ ఉంటే డ్రా చేయటం ఉత్తమం. రెండోది, ఒకవేళ ఆ షేర్ కనుక ఏదైనా ఉంటే పేటిఎం షేరు రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక టైపు, నాకు రిస్క్ ఎందుకులే అనుకుంటే ఎగ్జిట్ అవటం ఒక టైపు. ఎగ్జిట్ అవడం అంటే ఏంది, అమ్మేసుకొని ఎంతో కొంత లాస్ తోటి క్లోజ్ చేయడం ఒక పద్ధతి. రిస్క్ తీసుకోవడం అంటే ఏంది, ఇప్పుడు రెండు కోణాలు ఉంటాయి. ఇప్పుడు పేటిఎం మీద నెగిటివ్ న్యూస్ వచ్చింది, ప్రైస్ ఏమైంది, బాగా ఫాల్ అయింది. కానీ మళ్ళీ ఈ పేటిఎం అతను ఏదైతే రిప్లై ఇవ్వటమో, దాన్ని రెక్టిఫై చేసుకోవటమో, దాన్ని మళ్ళీ ఆర్బీఐకి సాటిస్ఫై చేయటమో అవన్నీ కనుక జరిగిందనుకో, మళ్ళీ పేటిఎం ఏమవుతుంది, షేరు పైకి పోతుంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఉదాహరణకి అదాని ఎంటర్ప్రైజ్ ఏదైతే జరిగిందో ఉంది, ఇప్పుడు ఉదాహరణ సత్యం ఉంది, సత్యం స్కామ్ జరిగినప్పుడు బాటంకి వెళ్ళిపోయింది. మళ్ళీ టెక్ మహీంద్రా తీసుకున్నాక మళ్ళీ షేర్ ప్రైస్ పెరగటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఈ పేటిఎం ఇష్యూ కూడా ఇలానే ఉంటుంది అన్నట్టు. అంటే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు షేర్ ప్రైస్ బాగా బాటంకి పడిపోవటం, ఈ షేర్ ప్రైస్ బాటంకి వచ్చినాక ఏమోలే రిస్క్ తీసుకుందాం, రాకపోద్దా పెరగకపోద్దా, ఈ పేటిఎం ఆయన ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత బ్రాండ్ గుడ్ విల్ ఉన్నాయని ఉట్టినే వదిలిపెడతాడా, మళ్ళీ ఈయన కూడా ఏదో ఒకటి చేయకపోతాడా, రెక్టిఫై కాకపోతుందా, అప్పుడు మళ్ళీ ఈ షేర్ పెరగపోతుందా అని రిస్క్ తీసుకునే వాళ్ళు కొద్దిమంది. ఎందుకులే ఈ బాధలన్నీ, ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఇంకా అది పెరుగుద్దో పెరగదో, పెరిగితే పెరిగిందిలే కానీ కొంచెమే పెరుగుతుంది అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు ఉదాహరణకి అట్లా పడిపోయిన షేర్లు కొన్ని వందలు ఉన్నాయి షేర్ మార్కెట్లో. ఇక తర్వాత ఈ పెరిగినా ఏం లేవు, పెరిగినా కొంచెమే పెరుగుతాయి. అట్లాంటి బ్యాడ్ న్యూస్లు ఉన్నప్పుడు నా సలహా అయితే దూరంగా ఉండటం ఉత్తమం అని అంటాం, నా ఒపీనియన్. ఇక మీరు రిస్క్ తీసుకుంటారా ఏమన్నా ఉంటే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇప్పుడు మీరు ఏదైతే అడగదలుచుకొని, ఇప్పుడు పేటిఎం కానీ ఏదైనా అడగదలుచుకున్నారు అనుకోండి, కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మీకు రిప్లై ఇవ్వడానికి వీలవుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషను, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరేం చేయాలి, ఎప్పటికప్పుడు ఏదైతే న్యూస్ ఉందో షేర్ మార్కెట్ బాగా వర్తిస్తాయి. బ్యాడ్ న్యూస్ ఏమాత్రం కొంచెం వచ్చేసినా మార్కెట్ బాగా ఆ షేర్ ప్రైస్ బాటంకి వెళ్ళిపోతుంది. అలాగే గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా బాగా పెరుగుతుంటాయి, కానీ అవన్నీ మనం చూసే లోపలనే జరిగిపోతాయి. కాబట్టి షేర్ మార్కెట్లో అప్రమత్తత అవసరం. ఆ అప్రమత్తత కోసమే ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.